హాయ్ ఆల్, అందరికి నమస్కారం. నేను చిరంజీవి. ఎస్, ఫస్ట్ మార్చ్ బీబీ జోడీ డ్యాన్స్ షో అండ్ ఇంకా సెమీఫైనల్ కూడా దగ్గరకు వస్తున్నారు కదా బీబీ జోడీ. సో ఈరోజు కూడా లైక్ ఐకానిక్ హిట్స్తో మన జోడీస్ అందరు పర్ఫామ్ చేస్తున్నారు అండ్ హ్యాష్ ట్యాగ్ ధమాకా జోడీ కూడా ఈరోజు పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు మార్చ్ ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ. సో ఫస్ట్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ అవ్వ, విశ్వ అండ్ నేహా. సో వాళ్ళు లైక్ ఆల్వేస్ దే ఆర్ గుడ్ డాన్సర్స్. అండ్ ఈరోజు కూడా లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు లైక్ ఐకానిక్ సాంగ్స్ తీసుకొని చిక్ చిక్ చిక్లెట్, సుప్రీం హీరో, ఆ రెండు సాంగ్స్ తీసుకొని వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అండ్ లిటరలీ సూపర్. సో వెన్ మెగాస్టార్ వాజ్ సుప్రీం హీరో, సో ఫస్ట్ మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు సుప్రీం హీరో. సో ఆ టైం నుంచి ఆ వింటేజ్ సాంగ్స్ తీసుకొని ఒక రెట్రో ఏరాలో తీసుకొని మనల్ని అండ్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ దే డిడ్ గ్రేట్ జాబ్. అండ్ వాళ్ళకి 81/100 వచ్చింది అండ్ దే డిడ్ గ్రేట్ జాబ్. సో హ్యాట్స్ ఆఫ్ టు విశ్వ అండ్ నేహా, లైక్ దేర్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏమంటే లైక్ ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ ఈ సీజన్లో. అండ్ అదే వాళ్ళు లైక్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ వాళ్ళు. వాళ్ళ డ్యాన్స్ కూడా ఏమంటే ఎక్కడ మీకు వరస్ట్ పర్ఫార్మెన్స్ అట్లా ఉండదు. వరస్ట్ పర్ఫార్మెన్స్ మళ్ళీ బెస్ట్ ఏది, మళ్ళీ డౌన్ ఏది, మళ్ళీ అప్ ఏది, మళ్ళీ డౌన్ ఏది, ఎప్పుడు ఉండదు. ఒకే లెవెల్లో ఒకే విధంగానే లైక్ వాళ్ళు ఈజీగా లైక్ విత్ గ్రేస్ పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ది లిటరలీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ ఇన్ బీబీ జోడీ. సో హ్యాట్స్ ఆఫ్ టు నేహా అండ్ విశ్వ. సో దే డిడ్ గుడ్ జాబ్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ ధన్రాజ్ అండ్ భానుశ్రీ. సో వాళ్ళది ఏమంటే లైక్ ధన్రాజ్ ఇది ఇంప్రూవ్డ్ ఏ లాట్. అండ్ ఆయన లైక్ ఈవెన్ ద ఇస్ కమెడియన్, డ్యాన్స్ చాలా బాగా ట్రై చేస్తున్నాడు. అండ్ దే డిడ్ గుడ్ జాబ్. అంటే భానుశ్రీ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది లైక్ ఈ ఎపిసోడ్లో డ్యాన్స్ అనేది. అండ్ అందుకే ఓవరాల్ యాక్ట్ కూడా ఒక అబ్బా యావరేజ్గానే వచ్చింది. కానీ బట్ హ్యాష్ ట్యాగ్ వీళ్ళు ఓకే లైక్ సమ్వాట్ వీళ్ళు యావరేజ్ టు అబ్ యావరేజ్ అని చెప్పచ్చు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇప్పుడు బీబీ జోడీలో. సో ఇంప్రూవ్ అవుతున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ ఇన్ దట్ వన్ హ్యాష్ ట్యాగ్ బాజా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన టాప్ పర్ఫార్మర్స్ ఇంకా హ్యాష్ ట్యాగ్ మావా, మన మానస్ అండ్ షష్ఠి వర్మ. అంటే వీళ్ళేదైతే అసలు ఒక కన్నుల పండుగ అంటారు కదా, అట్లుండే వీళ్ళ పర్ఫార్మెన్స్. అది మెగాస్టార్ చిరంజీవి గారు ఐకానిక్ సాంగ్స్ తీసుకున్నారు. అండ్ లిటరలీ చిరంజీవి గారు సాంగ్స్ పర్ఫామ్ చేశారంటే అంత ఈజీ కాదు, అంటే అంత మాటలు కాదు. ఎస్పెషల్లీ 80s 90s ఆయన ఏ సాంగ్ తీసుకున్నా కూడా అట్లా ఉండేది ఆ టైంలో. సో లిటరలీ అంటే ఆ, మెగాస్టార్ గారు సాంగ్స్ తీసుకొని వాళ్ళు ఒక రోబోటిక్ కాన్సెప్ట్ తీసుకొని బ్లెండ్ చేసి ఎంత బాగా చేస్తారంటే అవుట్ స్టాండింగ్. అసలు అంటే ఒక ఒక నిమిషం కూడా మనకి మిస్టేక్ కూడా పట్టలేము, అట్లా చేస్తున్నారు ఇద్దరు, మానస్ కానీ సృష్టి కానీ. సూపర్. అంటే వాళ్ళ లైక్ 100/100 రావాల్సిందే, 96/100 వచ్చింది వాళ్ళకి. సో చాలా చాలా బాగా చేస్తున్నారు. అండ్ మళ్ళీ గోల్డెన్ సైఫర్ వాళ్ళే కైవసం చేసుకున్నారు. అండ్ నాకు ఈరోజు చూసి ఏమనిపిస్తుంది అంటే లైక్ ఈ పర్ఫార్మెన్స్ చూసినాక బీబీ జోడీ విన్నర్స్ వాళ్ళే అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ, ఆ డ్యాన్స్ గ్రేస్ కానీ, ఆ మూమెంట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ మానస్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. అండ్ షష్ఠి లైక్ మనకు తెలుసు లైక్ తను కొరియోగ్రాఫర్స్, ఆ ఈజ్ గ్రేస్ ఎట్టున్న షష్ఠి చాలా బాగా చేస్తుంది తను. అండ్ మానస్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. అండ్ వాళ్ళిద్దరైతే లైక్ బెస్ట్ పర్ఫార్మర్స్ లైక్ ఇన్ బీబీ జోడీ. లైక్ హ్యాష్ ట్యాగ్ మావా, లైక్ హ్యాష్ ట్యాగ్ మానస్ అండ్ సృష్టి వర్మ అవుట్ స్టాండింగ్. అండ్ లిటరలీ చింపేసినారు మెగాస్టార్ గారి సాంగ్స్ తీసుకునే పర్ఫార్మెన్స్ కానీ అవుట్ స్టాండింగ్ అసలు. అండ్ హ్యాట్స్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకా లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ తక్క, మన మణికంఠ అండ్ పింకీ. సో వాళ్ళు ఏమంటే కంప్లీట్లీ ఆఫ్ ఉండే రోజు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే మనకి టోటలీ ఆఫ్ ఉండే. అంటే వాళ్ళ కోఆర్డినేషన్ లైక్ ఆయన ఒక స్టెప్స్ చేస్తున్నాడు, ఈవిడ ఒక స్టెప్స్ చేస్తుంది, లైక్ సింకే లేదు, కోఆర్డినేషన్ లేదు ఇద్దరి మధ్యలో. అండ్ ఈవెన్ మనం చూస్తే స్టేజ్లో కూడా చాలా కొన్ని లైక్ కొరియోగ్రాఫర్తో కూడా వాళ్ళకి సింక్ లేదు. సో లైక్ లైక్ వాళ్ళిద్దరేమో కొరియోగ్రాఫర్ని బ్లేమ్ చేస్తున్నారు, కొరియోగ్రాఫర్ ఏమో వీళ్ళు సరిగ్గా ప్రాక్టీస్ చేయలే అంటున్నారు, మధ్యలో ఫీవర్ అంటున్నారు. సో వాళ్ళకి కంప్లీట్గా సింకే లేదు లైక్ వాళ్ళ కొరియోగ్రఫీ టీమ్కి వీళ్ళకి. సో హోప్ దే కమ్ బ్యాక్ స్ట్రాంగ్. అండ్ 45/100లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అండ్ యా లిటరలీ ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా లైక్ ఐ థింక్ సెమీఫైనల్ దగ్గర పడుతుంది ఇంకా. అండ్ నాకు ఇప్పట్లో వీకెస్ట్ జోడీస్ లైక్ రెండు కలిపితే పటాకా జోడీ, సాటర్డే వచ్చే పటాకా జోడీ, సండే వచ్చే ధమాకా జోడీ, ఇద్దరిలో వీకెస్ట్ అనిపించేది నాకేమంటే అక్కడ సాయి శ్రీనివాస్ అండ్ సీత హ్యాష్ ట్యాగ్ సీసా, ఇక్కడ మన ఆ, తక్క మళ్ళీ మనకంట అండ్ పింకీ. సో వీళ్ళిద్దరి మధ్యలోనే ఎవరో ఎలిమినేట్ అయిపోతారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అసలు ఇంప్రూవ్ అవ్వట్లేదు ఈ సీజన్ చూస్తే. లైక్ నెక్స్ట్ లైక్ ఈ వీక్ లైక్ మీరు చూస్తే లైక్ ఈ వీక్ పర్ఫార్మెన్స్ బాగా చేయకున్నా కూడా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతామంటారు, కానీ నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇద్దరు జోడీలు. సో చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరిలోనే అక్కడ ఎలిమినేట్ అయిపోతారు అనిపిస్తుంది. అండ్
ఇంకా కమింగ్ టు విన్నింగ్ రేస్ వచ్చేసి ఇంకా మన హ్యాష్ ట్యాగ్ అమెరికా చాలా బాగా చేస్తున్నారు. అండ్ హ్యాష్ ట్యాగ్ మావా. సో వీళ్ళిద్దరైతే ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ ఈరోజు మానస్ అండ్ సృష్టి పర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా వాళ్ళే నాకు లైక్ విన్నింగ్ రేస్లో క్లోజ్ ఉన్నారనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ అమెరికా ఉన్నారనిపిస్తుంది. సో అంతే ఫ్రెండ్స్. సో మీకు ఈ డ్యాన్స్ తోటి రివ్యూ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డిఫరెంట్ జానర్స్ అని ట్రై చేస్తాను. బిగ్ బాస్ రివ్యూ ఇచ్చినాను, మూవీస్ ఎట్లనే ఇస్తూనే ఉన్నాను, క్రికెట్ కూడా ఎట్లనే ఇస్తూనే ఉన్నాను. సో బీబీ జోడి కూడా నాకు నచ్చింది అందుకే రివ్యూ ఇస్తున్నాను. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.